కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం హనుమంతుడిని పూజించిన వారికి శని యొక్క దుష్ఫలితాలు ఉండవని వరం ఇచ్చింది ఎవరో తెలుసుకుందాం. శనివారం శని లేదా శని గ్రహానికి అంకితం చేయబడిన రోజు. అందుకే వారంలోని 6వ రోజును హిందీలో శనివర్ అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం చాలా ముఖ్యమైనది. చాలామంది శనివారాల్లో ఉపవాసం ఉంటారు. శని గ్రహం దీర్ఘాయువు, ఏకాగ్రత, కాఠిన్యం, పరిమితులు మరియు క్రమశిక్షణను సూచిస్తుంది. ఇది వ్యాధులు, వృద్ధాప్యం మరియు మరణాన్ని సూచిస్తుంది. జ్యోతిష్కులు దీనిని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. వారి ప్రకారం ఈ గ్రహం మీ జీవితాన్ని లేదా ఇతర సంఘటనలను నాశనం చేస్తుంది లేదా అడ్డుకుంటుంది. శనివారం ఉపవాసం వెనుక ఉన్న పురాణం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శనివారాల్లో ఉపవాసం ఉండటం వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు 9 గ్రహాల మధ్య ఏది అత్యంత శక్తివంతమైనది అనే చర్చ జరిగింది. తీర్పు కోసం ఉజ్జయిని రాజుగా ఉన్న విక్రమాదిత్యుడికి విషయం చేరింది. తరువాతి వారు కంచు, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, జింక్, మైకా, తగరం మరియు ఇనుముతో 9 సింహాసనాలను తయారు చేశారు. అప్పుడు అతను ప్రతి గ్రహ దేవతలను వాటిపై కూర్చోమని కోరాడు. శనితో పాటు మిగతా దేవుళ్ళందరూ కూర్చోవడానికి పరిగెత్తాడు. ఇనుప సింహాసనాన్ని ఆక్రమించడానికి శని వదిలిపెట్టాడు. చివరగా వచ్చిన శని బాధగా భావించి మిగిలి ఉన్న సింహాసనాన్ని తీసుకోవలసి వచ్చింది. అతను రాజుకు తీవ్రమైన ఇబ్బంది ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు మరియు తరువాత అంతా ప్రారంభమైంది. కొద్ది రోజులకే విక్రమాదిత్య వేటకు వెళ్ళాడు, కానీ దారి తప్పిపోయాడు. అతను ఆహారం కోసం ఆకలితో ఉన్నాడు మరియు అనుకోకుండా వేరే భూభాగంలోకి ప్రవేశించాడు. అతన్ని పట్టుకొని దొంగ అని పిలిచారు. శిక్షగా అతని చేతులు మరియు కాళ్ళు నరికివేయబడ్డాయి. అతను ఇంకా కదులుతూనే ఉన్నాడు, హృదయాన్ని కోల్పోలేదు మరియు ఇది అతనికి శని దయను సంపాదించింది. కాబట్టి శాపం ఉపసంహరించబడింది. విక్రమాదిత్యుడు తన అవయవాలను తిరిగి పొందాడు మరియు ఆ దేశపు యువరాణిని వివాహం చేసుకున్నాడు. అతను తన రాజ్యానికి తిరిగి వచ్చాడు మరియు శని భగవానుడి శక్తిని గ్రహించాడు. ఆ తర్వాత ఆయనను పూజించడం ప్రారంభించాడు మరియు శనివార వ్రతాన్ని ఆచరించాడు. మరొక ఆసక్తికరమైన పౌరాణిక గాథలో శని మరియు హనుమంతుడు ఉన్నారు. ఒకసారి శనిని బ్రహ్మదేవుడు శపించాడు. అక్కడ అతను నిర్బంధంలో ఉండవలసి వచ్చింది మరియు శివుని అవతారం ద్వారా మాత్రమే విముక్తి పొందగలడు. హనుమంతుడు సీత కోసం లంకకు వెళ్ళినప్పుడు అతను రాక్షసులతో పోరాడి లంకకు నిప్పంటించాడు. అతను తిరిగి వెళ్లే ముందు అతని రావణుని చెరలో శనిని కనుగొన్నాడు. అతను శివుని అవతారం కాబట్టి హనుమంతుడు శనిని విడిపించగలిగాడు. ప్రతిఫలంగా శనిదేవుడు హనుమంతుడిని పూజించిన వారికి శని యొక్క దుష్ఫలితాలు ఉండవని వరం ఇచ్చాడు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.